ఇక్కడ ఇరాన్ 3 ప్రత్యేకమైన స్ట్రాటజీస్‌ని ప్లే చేస్తా ఉంది. ఇజ్రాయెల్ మీద ప్రత్యేకమైన ప్రతీకారం తీర్చుకోవటం, అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవటం వాటి యొక్క ప్రధాన ఎత్తైతే, మరో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్‌ని మేము బ్లాక్ చేయాలి. రెండోదిగా లెబనాన్‌లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనేటువంటి సంస్థను మేము రెచ్చగొట్టి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పంపించాలి. ఈ రోజున హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నారు. మనకు తెలుసు 150 పైగా మిజైల్స్‌ని ఇజ్రాయెల్ దేశం మీదకి పంపించింది లెబనాన్‌లో ఉన్నటువంటి హిజ్బుల్లా సంస్థ వారు. ఇప్పుడు హౌతీలను కూడా రెచ్చగొట్టి వారికి దగ్గరగా ఉన్నటువంటి స్ట్రైట్ ఆఫ్ బాబిల్ మండేబ్‌ను కూడా బ్లాక్ చేయాలి అనే ఉద్దేశంతో, తద్వారా గ్లోబల్ ఎకానమీని దెబ్బతీయాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి భావజాలాన్ని ఇరాన్ కలిగి ఉన్నారు. అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మర్క్స్ కూడా వాటి యొక్క నౌకలన్నీ కూడా ఆపేసిందండి. కొన్ని మిలియన్ డాలర్లతో తయారు చేస్తున్న ఆ నౌకలు సడన్గా బ్లాస్ట్ అయితే కనుక చాలా నష్టం కలుగుతుందని మర్క్స్ అనేటువంటి ప్రపంచంలో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ అయినటువంటి మర్క్స్ కూడా వాటి యొక్క షిప్స్ని నిలిపేసింది. దీని ద్వారా చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో చోటు చేసుకునబోతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు అలర్ట్ అవ్వాలని. యేసు ప్రభువు రాకడ సూచనలు నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాల్లో భయంకరమైనటువంటి ఆర్థిక ద్రవ్యోల్బణం, ఇంకో మాటలు చెప్పిన ఇన్ఫ్లేషన్, రిసెషన్ వస్తుందని, ప్రపంచ దేశాల వాణిజ్యాల్లో మార్పులు వస్తాయని, ప్రపంచ పరిస్థితులు మారిపోతాయని దేవుని లేఖనాలు చెప్పిన రీతిలోనే ప్రపంచ పరిస్థితులు ఒక్కొక్కటి మారిపోతూ ఉన్నాయండి. ఒకటి ఆర్థిక రంగంగా ప్రపంచం అంతా కూడా కుంటుపడిపోతూ ఉంది. సో ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈరోజు సామాన్యుడు ఎలా బ్రతకాలి? సామాన్యుడు తెచ్చుకున్న డబ్బుతో అసలు ఈ రేట్లు పెరిగిపోతే ఎలా బ్రతకగలుగుతాడు? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు చాలా సేఫ్ కంట్రీ అయిన దుబాయ్ గురించి చాలా కథనాలు అనేక మంది ప్రచురించారు. చాలామంది ధైర్యంగా వచ్చి దుబాయ్ ఇస్ ద సేఫెస్ట్ కంట్రీ అన్నారు. కానీ ఇప్పుడు అదే దుబాయ్ చాలా నష్టాల ఊబిలోకి వెళ్ళిపోతుంది. వ్యాపారాలని కూడా పడిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇంకా బులియన్ మార్కెట్ పడిపోతూ ఉంది. అనేక మంది టూరిస్టులు ఆగిపోయారు. దుబాయ్కి వెళ్ళడానికి చాలామంది టూరిస్టులు ఆగిపోయారు. వాళ్ళేమో కొన్ని కోట్ల డాలర్స్తో వారు గొప్ప గొప్ప బిల్డింగ్స్ కడితే ఆ బిల్డింగ్స్లో ఉండేటువంటి వారు లేరు. దుబాయ్ వాస్తవానికి చాలా భయంకరమైన పరిస్థితిలోకి దుబాయ్ వెళ్ళిపోయింది. అన్నిటికీ కారణం ఒకటే. మొదటి నుంచి నేను చెప్తున్నాను, యేసు ప్రభు రాకడ సూచనలు ఇవి.